ఎమ్మెల్యే పెద్ద కొడుకైన పిఆర్ గారికి రూలింగ్ పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసింది. దీంతో పిఆర్ పార్టీ ఫాలోవర్స్ సంతోషంగా ఉన్నారు. పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసింది. మీరెలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా నాన్నగారు ఈ నియోజకవర్గంలో 3 సార్లు గెలిచారు. నాన్నగారు చాలా సేవ చేశారు. నేను కూడా నాన్నగారి బాటలో నడుస్తూ ప్రజాసేవకి అంకితమైపోతాను. ఉంటాను. ఒక్కటి మాత్రం నిజం, పిఆర్ అన్న విజయం ఖాయం. దీన్నెవ్వరు ఆపలేరు. అన్నకి 40,000 ఓట్ల మెజార్టీ గ్యారెంటీ. ఊర్లో అంత అర్జెంట్ పని ఏంట్రా? ఎప్పుడు రావుగా. రే, డిజిటలైజేషన్ అంతా ఫినిష్ చేసాం. ఇంకో 4 నెలల్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎమ్మెల్యే పోయాడు కదా. అవునవును. పెద్ద కొడుకు పిఆర్కి సీట్ ఇస్తారంటరా. ఇచ్చుకొని వాడి పోతే వాడి పెళ్ళానికో వాడి కొడుకో వాడి ముండకో ఇస్తారు. ఎవడికిస్తే మనకేంట్రా? అన్ని ఊర్లు తిరిగి జనాల్ని కలవాలి. నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నాను. ఏంటి, నేనేం మర్డర్ చేస్తానని లేదు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పాను. మర్డర్ చేసినా పర్వాలేదు, డబ్బులు పడేసి బయటికి రావచ్చు. నాకు ఇప్పుడే అర్థమైంది. ఇన్ని రోజులు ప్రశ్నలు వేస్తుంటే అర్థం కాలా. నేను జస్ట్ తిరిగి చూస్తాను. సరే చూడు. 1, ఎవరితోనూ గొడవలు పెట్టుకోకూడదు. నా దుబాయ్ ట్రిప్ అవుతానే తిరిగి వస్తాను. రేయ్, నువ్వే ఏదో ఒక విధంగా కనుక్కో. వీడెందుకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నాడు? ఏదో ఉంది. 1 సంవత్సరం నుంచి ఇక్కడ ఏదో జరుగుతుంది. చిచి, వీడెప్పుడు ఇంతే, అన్ని సొంత నిర్ణయాలే. సరే కనుక్కో, నేను మళ్ళీ వస్తాను. ఇప్పుడు ఏమైంది? ఏమైందా? నేనే సుందర్ పిచ్చాయో సత్యనారాయణలో అవుతాడు అనుకుంటే వీడేంట్రా చీప్గా ఎమ్మెల్యే అంటున్నాడు. కాంట్రాక్టర్స్ దగ్గర బాబా అని అడుక్కుంటాడా ఏంటి? నువ్వు టెన్షన్ పడక బావా. నువ్వేమో వాడు సుందర్ పిచ్చాయి అనుకున్నావు, వాడేమో గుడివాడ పిచ్చాయి అవుదాం అనుకుంటున్నాడు. ఇదొక రౌడీల కొంప. అందుకేనే నాకు ఈ భయం అంతా. నేను చూసుకుంటానులే బావా, నువ్వేం టెన్షన్ పడకు. హలో, ఎక్కడున్నావు అల్లుడు? నేను పోలేనిపల్లికి పోతున్నా మామా. అదో ఊరా? నువ్వెందుకు వెళ్తున్నావు? చెప్పాను కదా, ప్రజల్ని కలవడానికి వెళ్తున్నానని. హలో 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 మామ, వినిపిస్తుందా? హలో మామ, ఏంటి మామ అది? మామ ఏం చెప్తున్నావు, వినిపించట్లా. హలో హలో మామ. విరాట్ బాబా? 10 బైకులు 10 కార్లు 10 ట్రాక్టర్లు గుంపుగా పోతే అలా ఏం వద్దు మామ, ఒక్కనే వెళ్తాను. నీకోసం టెంట్, జనం, బ్యాండ్, వీటిని ఏం చేయమంటావు? నువ్వు ఆ జనాలందరినీ పంపించేసి ఆ టెంట్ అలాగే ఉంచు. అది కాదల్లుడు, నేను చెప్పేది విను. అది కాదు. ఎన్నో సంవత్సరాలు విదేశాల్లో ఉన్న విరాట్ ఎస్కేపల్లి వాస్తవ్యులు. ఇక్కడి ప్రజల కష్టాలు తెలుసుకోవాలని బైక్ యాత్ర ప్రారంభించారు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అన్నా, ఏదో ఎస్కేపల్లి అది ఇది అనేదో మాట్లాడుతున్నాడన్నా, ఏం అర్థం కావట్లేదు. కానీ వీడిని చూస్తే గుడిని గుళ్ళో లింగాన్ని కూడా మింగేలాగా ఉన్నాడన్నా. వాడెవడో గాని వాడి మీద ఓ కన్నేసుంచు. సరే అన్నా, నేను చూసుకుంటా. ఆ డిస్ప్యూట్లను కొంచెం మీరు చూసి పెడితే. ఇప్పుడే ఫోన్ చేస్తా నాకు. ఓకేనా, సరే. ఎన్ఆర్ఐ విరాట్ న్యూస్ చూసి పిఆర్ బ్రదర్ నాకు ఫోన్ చేశాడు. అంటే ఎన్ఆర్ఐకి మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. మనం ఈ విరాట్ని ఒక మహానాయకుడు, దేశ్కి నేత, బైక్ యాత్ర అని న్యూస్ కవర్ చేద్దాం. మనకి ఉపయోగపడుతుంది.
హాయ్. హాయ్ సార్. నేను ఎక్స్ప్లోర్ చేస్తున్న ఈలోపు మీరే చెప్పేశారు అది ఇది అని. పరిచయం అంతే సార్. మాది లోకల్ ఛానల్. నియోజకవర్గంలో అన్ని ఊళ్ళకి కనెక్షన్స్ ఉన్నాయి. ఓకే కూర్చోండి. హాయ్ అండి. యా హాయ్. వెల్కమ్ టు ఎస్కేపల్లి న్యూస్ ఛానల్ సార్. ఈ ఛానల్ ద్వారా ఈ ప్రాంతాన్ని పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు అంటే చాలా మందికి అర్థం కాదు. థ్యాంక్స్ బాగుంటుందేమో. మన రాజకీయ నాయకులందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు సార్. కరెక్టే, కానీ నేను తెలుగులోనే మాట్లాడతాను. సార్ మీకు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇదే ప్రశ్న నన్ను చాలామంది అడిగారు. దానికి ఒక్క కారణం కాదు, చాలా కారణాలు ఉన్నాయి. అదొక బలమైన కోరిక. మీకు స్ఫూర్తినిచ్చిన నాయకులు ఎవరు? ఇప్పటివరకైతే నాకు స్ఫూర్తినిచ్చిన నాయకులైతే ఎవ్వరు లేరు. నాకు నేనే స్ఫూర్తి. అది ముందు ముందు ప్రజలకే తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిలో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే విషయం ఏంటి? ఒక్కటి కాదు, చాలానే ఉన్నాయి. మీకు ప్రజాస్వామ్యం మీద చాలా కోపం ఉన్నట్టుంది. దేన్నైనా ఎక్కువ ప్రేమిస్తే దాని మీద కోపం వస్తుంది.